కాశీకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి వారణాసికి ట్రైన్‌లో చేరుకోండి. దాదాపుగా అన్ని మేజర్ సిటీస్ నుంచి వారణాసికి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. స్లీపర్ టికెట్ 750 ఉంటుంది. ఏసీ టికెట్ అయితే 2000. వారణాసి రీచ్ అయ్యాక అక్కడి నుంచి సైకిల్ బాబా ఆశ్రమం లేదా ఆంధ్ర ఆశ్రమం దగ్గరికి రీచ్ అవ్వండి. అక్కడ మనకి 200-400 ఛార్జ్ చేస్తారు పర్ డేకి విత్ ఫుడ్ కూడా. ముందుగా మీరు గంగా నదిలో స్నానం చేసి కాలభైరవుడిని అయితే దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కాలభైరవుడు పర్మిషన్ అయితే తీసుకోవాలి. తరువాత కాశీ విశ్వనాథుడి దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం, తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని తర్వాత మీరు గంగా నదిలో బోటింగ్ కి వెళ్ళండి. బోటింగ్ కి 200-300 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి. బోటింగ్ కంప్లీట్ అయ్యాక మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న బిందు మాధవుని దర్శనం చేసుకొని ఈవినింగ్ 5-6 దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర గంగా హారతి జరుగుతుంది. గంగా హారతి చూసుకోండి. కాశీలో స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి.